మరో వ్యక్తి చెనగాని దయాకరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి చెనగాని దయాకరు ఇక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా నిత్యం విద్యార్థుల సమస్య పట్ల అటు నిరుద్యోగులు ఇటు విద్యార్థుల సమస్యలపై నిత్యం ఫైట్ చేసేటువంటి వ్యక్తి రీసెంట్గా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్సికి సంబంధించినటువంటి ఇష్యూ మీద ప్రభుత్వంపై ఇక ప్రభుత్వంతో సానుకూలంగా ఉండి విద్యార్థుల సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించినటువంటి చెనగాని దయాకర్ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా పనిచేశాడు. అటువంటి చెనగాని దయాకర్ కూడా ఖచ్చితంగా కార్పొరేషన్ పదవి రాబోతున్నటువంటి సమాచారం వస్తుంది. ఖచ్చితంగా చెనగాని దయాకర్ కూడా నామినేటెడ్ పోస్టుల రేస్ లో ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇక నెక్స్ట్ దుర్గం భాస్కర్ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి దుర్గం భాస్కర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల్ని విమర్శిస్తూ ప్రతిపక్షాల్ని ప్రశ్నిస్తూ వస్తున్నటువంటి దుర్గం భాస్కర్ కూడా ఇక నామినేటెడ్ పోస్టుల జాబితాలో పేరున్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా కార్పొరేషన్ పదవుల రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. మరి దుర్గం భాస్కర్ కు అవకాశం ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుందా? మరి కేవలం ఆ ఓయూ విద్యార్థి నాయకులు దాదాపు 10 మంది ఆశావాహులుంటే 10 మందిలో కేవలం 5 మందికి మాత్రమే రాష్ట్ర సర్కార్ రేవంత్ సర్కార్ నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతున్నట్టు కొంత సమాచారం తెలుస్తుంది. మరి ఈ 5 మంది అదృష్టవంతులు దుర్గం భాస్కర్ ఉన్నాడా లేదా చూడాల్సిన అవసరం ఉంది. మరో వ్యక్తి మానవతరాయ్ అందరికీ తెలిసిన వ్యక్తే. మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ జెండాను మోసి కాంగ్రెస్ ని నమ్ముకున్నటువంటి వ్యక్తి. అటువంటి మానవతారాయ్ ఇక ఎన్నికల ముంగల టికెట్ ఇవ్వని నేపథ్యంలో పార్టీ మారి బీఆర్ఎస్ లోకి వెళ్ళాడు. అనంతరం బీఆర్ఎస్ లో ఒక నెల రోజుల పాటే కంటిన్యూ అయినటువంటి మానవతారాయ్ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గతంలో పార్టీని వీడేటప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని అనేక మార్లు దూషించాడు, అనేక ఆరోపణలు చేశాడు, అనేకమైనటువంటి మాటలు ఇక రేవంత్ను తిట్టినటువంటి సందర్భం. అనంతరం మళ్ళీ తిరిగి ఒక నెల వ్యవధిలోనే కాంగ్రెస్ గూటికి చేరుకున్నటువంటి మానవతారాయ్ మరి ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మానవతారాయ్ ఒక జేఏసీని కూడా నడిపించాడు. అటువంటి ఉస్మానియా అంటే ఓయూ విద్యార్థి నేతకు మరి తిరిగి పార్టీలోకి వచ్చినటువంటి మానవతరాయ్కి నిజంగా కార్పొరేషన్ పదవి వస్తుందా లేదన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. మానవతరాయ్ పార్టీ మారిన వ్యక్తిగా మరి రేవంత్ పై ఆరోపణలు చేసిన వ్యక్తిగా నిజంగా నామినేటెడ్ పోస్టులు ఇస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఫైనల్ గా ఓయూ విద్యార్థి ఉద్యమ నేత జేఏసీ నడిపినటువంటి పిడమర్తి రవి గత బీఆర్ఎస్ సర్కార్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశాడు. అనంతరం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఇక పిడమర్తి రవి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రధానంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ తుంగతుర్తి టికెట్ను ఆశించాడు పిడమర్తి రవి. దాంతోపాటు కంటోన్మెంట్ టికెట్ను కూడా ఆశించారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పిడమర్తి రవికి ఎటువంటి ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదు. కానీ ఈసారైనా నామినేటెడ్ పోస్టులో మరి పిడమర్తి రవికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేటువంటి అంశం మీద చర్చ జరుగుతుంది. కానీ ప్రధానంగా పిడమర్తి రవికి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులో అవకాశం దొరుకుతుంది. ఆయన ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు కార్పొరేషన్ రేస్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఓవరాల్ గా 10 మంది పేర్లు మనము ఓయూ విద్యార్థి నాయకుల పేర్లు తీసుకున్నాము. ఈ 10 మందిలో 5 మందికి మాత్రమే అవకాశం దక్కబోతుంది. ఈ 5 మంది 5 పోస్టులు గాను దాదాపు 10 మంది కొంత రేస్లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి నిజంగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఎటువంటి న్యాయం చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ఉద్యమకారులకు ఓయూ విద్యార్థి నేతలకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుల్లో ఎవరికి కార్పొరేషన్ పదవి ఇవ్వబోతుంది, ఎవరికి మరి కార్పొరేషన్ పదవిని కట్టబెట్టబోతుందో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.